నమస్తే మిత్రులారా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో ఏ ఒక్కరు కూడా ముఖ్యమంత్రిగా గుర్తించడం లేదు. ఆయన మాట ఎవరు వినడం లేదు. నిజానికి జూబ్లీ హిల్స్ ఎన్నికల వేళ విషయమో ఏందో అర్థం కావట్లేదు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఈ రేవంత్ రెడ్డి మాకు వద్దు, ఇలాంటోడు మళ్ళీ గెలవకున్నా పర్వాలేదు, ఆ కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేసినా పర్వాలేదు అనుకుంటూ రైతన్నలు మాత్రమే ప్రజలు మాత్రమే వ్యతిరేకిస్తున్నారని మనం అనుకున్నాం. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులు సైతం రేవంత్ రెడ్డి ఒక్క మనిషి కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోతే మరో 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని మీడియాతోటి చిట్చాట్ చేసిన మంత్రి జూపల్లి. నిజానికి పొంగిరెడ్డి గారు చెప్పినట్టుగానే బాంబులు పేలుడు బీఆర్ఎస్లో ఏదో కానీ బాంబులు కాంగ్రెస్లోనే వేలుతున్నది. దసరా ధమాకాగా దీపావళి ఆఫర్గా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి పైన పేలుతున్న బాంబులు అంతా ఇంత కాదు. జూబ్లీ హిల్స్ ఎన్నికలు రేవంత్ రెడ్డి యొక్క ప్రెస్టేజ్ మీద ఏదో కానీ ఆయన యొక్క పరువు మీద డిపెండ్ అయి ఉంది. ఈరోజు ఎవ్వరు కూడా తన మాట వినడం కానీ, ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక అభ్యర్థిని సెలెక్టివ్ చేయాలన్నా కూడా ఎవ్వరు కూడా మాట వినలేని పరిస్థితిలో ఉన్నారు. మంత్రి జూపల్లి గారు ఏమన్నారు ఒకసారి ఆ మాటని చూసుకునే ప్రయత్నం చేస్తే, సీఎంను మార్చేస్తే 10 ఏళ్ళు కాంగ్రెసే. ఇక దీన్ని మించిన గొప్ప అదృష్టం ఏమైనా ఉంటుందా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి? ఇంత గొప్ప గౌరవమైన ముచ్చట, సీఎంని మారిస్తే 10 ఏళ్ళు కాంగ్రెసే. ఇది ప్రజల గుండెల్లో ఉన్న ముచ్చట ఈరోజు మంత్రి నోటి నుంచి రావడం అంటే ఆషామాషి కాదు. అంటే దీని పరంగా డిసెంబర్ 9వ తారీఖు రోజున నాకు తెలిసి ఇక పార్టీలో ఏదో మార్పే జరగబోతుంది గొప్పగా. రేవంత్ రెడ్డి పాలనపై మీడియా చిట్చాట్లో మంత్రి జూపల్లి సంచలన వ్యాఖ్యలు. ఏడాది కాలంలో ప్రజలు కోరుకున్న మార్పు రాలేదు, కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయింది, రేవంత్ రెడ్డి సీఎంగా పెద్దగా సక్సెస్ అవ్వలేదు, నాయకత్వ మార్పు అవసరం ఉంది, విచ్చలవిడిగా రాష్ట్రంలో డ్రగ్స్ దొరుకుతున్నాయి, మేము అదుపు చేయలేకపోతున్నాము, ఆదాయం పెంచడానికే కూల్ డ్రింక్స్ లాగా ట్యాప్లలో బీర్లు అందుబాటులోకి తెస్తున్నాము, హైడ్రా వద్దని రేవంత్కి చెప్తే వినలేదు, ఇప్పుడు అదే మాకు యమపాశం అయ్యింది, మూసీ సుందరీకరణ అద్భుతమైన ప్రాజెక్టు కానీ పేదల ఇండ్లు కూల్చడం ఎందుకు, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు చాలా కీలకం, అందుకే కష్టపడుతున్నాం. ఇక్కడ కీలకమైన ముచ్చట్లు చూసారా? ఏడాది కాలంలోనే ప్రజలు కోరుకున్న మార్పు రాలేదు, కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయింది. ఇంకోటి చూడొచ్చు, రేవంత్ రెడ్డి సీఎంగా పెద్దగా సక్సెస్ అవ్వలేదు, నాయకత్వం మార్పు అవసరం ఉంది, అందుకనే డిసెంబర్లో అధిష్టానం నిర్ణయించినట్టుగానే నాయకుడిని మార్చే ప్రయత్నంలో ఉన్నారు. అంటే 2 ఏళ్ల ముఖ్యమంత్రిగా గుర్తించరేమో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. విచ్చలవిడిగా రాష్ట్రంలో డ్రగ్స్ దొరుకుతున్నాయి, మేము అదుపు చేయలేకపోతున్నాం, అందుకనే అసమర్థత ప్రభుత్వం అని పిలిచేది దీనికోసమే. చేతగాని ప్రభుత్వం, అసమర్థత ప్రభుత్వం అని పిలిచేది దీనికోసమే పిలుస్తారు. ఆదాయం పెంచడానికే కూల్ డ్రింక్స్ లాగా ట్యాబ్ల బీర్లు అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఇది ఆదాయం పెంచడానికి కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టి నీళ్ళనిచ్చి వ్యవసాయం చేయండి, రాష్ట్రాన్ని అభివృద్ధి బాట వైపు నేను నడిపిస్తానని చెప్పి కేసీఆర్ గారు ప్రయత్నాలు చేస్తే మీరు తాగి జావంటారు అనుకుంటూ ఈ యొక్క ట్యాప్ బీర్లను ఇచ్చే ప్రయత్నాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం. హైడ్రా వద్దని రేవంత్కి చెప్తే వినలేదు, ఇప్పుడు అదే మాకు యమపాశం అయ్యింది. అదొక్కటే కాదు, మీకు యమపాశం అయ్యింది. రాష్ట్రంలో ఎన్నో విషయాల పరంగా మీకు ఎన్నో తీరులుగా ప్రజలను హింసించిన విధంగా ప్రజల్ని హింసించారు, నానా రకాలుగా ఇబ్బంది పెట్టారు. ఒక్కొక్క రీతిలో చెప్పాలంటే ప్రజలని పీక్కొని తిన్నారని చెప్పొచ్చు. తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేసేసిర్రు, వ్యవస్థ అంతా ఖరాబ్ చేసేసిర్రు, తెలంగాణ ఆ యొక్క పనికి రాకుండా చేసేసిర్రు. అందుకనే ప్రజలకు ఒకటే విన్నపం, మీరు ఏదైతే మార్పు కావాలని కోరుకున్నారో కాంగ్రెస్ పార్టీలో మీరు ఎవ్వరి ఊహించని విధంగా మార్పు జరగబోతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క పదవినే మార్పు చేస్తూ ఉన్నారు. నాయకుడిని మార్పు చాలా కీలకం అనుకుంటూ కొందరు మంత్రులు ఆశిస్తూ ఉన్నారు. అధిష్టానం చెప్పింది కూడా అదే, 2 ఏళ్ల వరకు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి నువ్వు ఉండు, 2 ఏళ్లుగా ఎవరో ఒకరు సీనియర్ నేత ఉంటాడు అనుకుని చెప్పిన ముచ్చట ఇక్కడ అవుపడతా ఉంది. డిసెంబర్లో మార్పు జరగబోతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరి ఏం పదవి ఇస్తారో కూడా తేలాల్సిన అవసరం కూడా ఉంది. ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లెక్క చేయకపోవడంతో అర్థమైంది వ్యవహారం అంతా. మీనాక్షి నటరాజన్ రావుడు, లేకుంటే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆయన పాదయాత్ర చేసుడు, ఇవన్నీ చూసి అందరికీ అప్పుడే డౌట్ వచ్చింది ఏదో జరగబోతుందని. అదే తిరిగానే ఇక్కడ ఊహించని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవి నాయకత్వం మార్పు జరగబోతుంది. అందులోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగిపోతే మరో 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉంటుందన్న ఈ యొక్క మంత్రి జూపల్లి వాక్యం అనేది ఈరోజు జోర్జార్గా నడుస్తూ ఉంది.